యుఎస్, యూకే, తర్వాత కెనడా ఇవన్నీ వెళ్ళి నానా ఇబ్బంది పాలు పడకండి. మంచిగా ఇటలీ రండి, ఫ్రీగా డబ్బులు వేస్తుంది, తర్వాత ఫుడ్ వేస్తుంది, బెడ్ వేస్తుంది, అన్నీ వేస్తుంది. ఓకేనా? అది మాత్రం ఇక్కడికి వచ్చాక వరల్డ్ క్లాస్ టాప్ డిగ్రీ వస్తుంది నీకు, మాస్టర్ డిగ్రీ. ఓకేనా? ఇండియాలో కూడా అంత నీకు ఎవడు రూపాయి కూడా ఫ్రీగా ఇవ్వడు. సో ఇటలీ రండి అందరున్నా. ఓకేనా? హాయ్ గాయ్స్, అందరికీ నా పేరు హర్ష. నాతో ప్రయాణం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అయితే నేను ఒక ఇంపార్టెంట్ వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తున్నాను అనమాట. సో అది మరేం కాదు, మన ఇటలీ తాలూకా ఎడ్యుకేషన్ గురించి. సో ఈ వీడియోని అయితే అందరూ చివరి వరకు చూడండి. మీకు క్లియర్గా ఇటలీ ఎందుకు చూస్ చేసుకోవాలి, ఇటలీ స్కాలర్షిప్లు ఇస్తుంది నిజమా అబద్ధమా, అండ్ ఇటలీ తాలూకా వీసాని ఏ విధంగా సక్సెస్ చేసుకోవాలి, అంటే సక్సెస్ రేట్ రావడానికి ఏమేమి చేయాలి, అండ్ ఇటలీలోని బీటెక్ మాస్టర్స్ కోర్సెస్ ఎలాగుంటాయి, అండ్ ఆ తర్వాత ఫైనల్ వచ్చేసరికి జాబ్ ఆపర్చునిటీస్ అండ్ జాబ్ తాలూకా అంటే మన వర్క్ సెర్చింగ్ వీసా ఎంతవరకు ఎక్స్టెండ్ అవుతుంది, ఇవన్నీ అయితే చెప్తాను. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి, మీకోసమే చెప్తున్నాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. అండ్ ఎవరైతే ఈ ఫాల్ ఇంటేక్కి యూరప్ వెళ్దాం అనుకుంటున్నారో, లైక్ నెక్స్ట్ కమింగ్ మంత్స్ అంటే 2025లో, వాళ్ళకైతే ఈ వీడియోని తప్పకుండా చూపెట్టండి. ఎందుకంటే లక్షల స్కాలర్షిప్లు ఇస్తారు అండ్ మనకి చాలా అంటే చాలా డబ్బులు అయితే సేవ్ అవుతాయి అన్నమాట. సో నేను నా ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోలు చేశాను. సో మీరైతే తప్పకుండా వీడియోస్ని చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి వీడియోస్ అయితే. మొత్తం ఒక్కొక్కటి ఇండివిజువల్గా చేశాను వీసా కోసం అండ్ బీటెక్ మాస్టర్స్ ఇవన్నీ. సో ఇప్పుడైతే మళ్ళీ కొత్తగా వీడియో ఎందుకు చేస్తానంటే, లాస్ట్ టైం నేను చెప్పాను, లాస్ట్ టైం నా అన్వేషణ కలిసినప్పుడు ఆయన ఇటలీ గురించి చెప్పినప్పుడు అది కరెక్ట్ టైం కాదనమాట. సో ఇప్పుడైతే ఇది కరెక్ట్ టైము అండ్ చాలా ఎక్కువ మంది అంటే ఇప్పుడు అడ్మిషన్స్ అన్నీ ఓపెన్ అయ్యేవి. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో వెన్ ఇట్ కమ్స్ టు ఇటలీ, వై ఇటలీ? సో ఇటలీ వచ్చేసరికి మన ఏ కంట్రీ అంటే మన ఇండియా కాదు, వరల్డ్ మొత్తంలో ఏ కంట్రీ ఇవ్వలేని బెనిఫిట్స్ అయితే ఇస్తుంది అనమాట. లైక్ అకామిడేషన్ కూడా కాలేజ్ ప్రొవైడ్ చేస్తుంది, ఫ్రీగా ఫుడ్ అన్నీ ప్రొవైడ్ చేస్తుంది, అండ్ అదనంగా మనకి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇస్తుంది అనమాట ఇటలీ. మనం జస్ట్ ఒక 15,000 రూపాయలు ప్రతి ఇయర్ ట్యాక్స్ కట్టుకుంటే చాలు. మన ఇండియాలో కూడా నీకు 15,000కి మాస్టర్స్ అనేది కాదు కదా, ఇంటర్ కూడా చెప్పరు. సో ఇటలీలో మనం జస్ట్ 15,000 సంవత్సరానికి కడితే చాలు. అండ్ అదనంగా వచ్చేసరికి మనకైతే స్కాలర్షిప్లు కూడా వస్తాయి అన్నమాట. ఇప్పుడు బీటెక్ మాస్టర్స్ అన్నీ ఫ్రీ అని, బీటెక్ వచ్చేసరికి 3 సంవత్సరాలు ఉంటుంది అండ్ మాస్టర్స్ వచ్చేసరికి 2 సంవత్సరాలు ఉంటుంది. ఎవరికైనా సంవత్సరానికి 7,600 యూరోలు స్కాలర్షిప్ ఇస్తారనమాట. మనం చేయాల్సింది ఏం లేదు, జస్ట్ ఎగ్జామ్స్ పాస్ అయ్యి మనం జాగ్రత్తగా క్రెడిట్లు అనేవి సబ్మిట్ చేస్తే కాలేజ్కి మనకి మొత్తం అన్ని అంటే ఫ్రీ బెనిఫిట్స్ అన్నీ అవైల్ అవుతాయి. అండ్ మన ఇండియాలోనే దగ్గర హైదరాబాద్, బెంగళూరులోనూ ఒక ఫ్లాట్ తీసుకుంటే దగ్గర ఒక మంచి సింగిల్ రూము దగ్గర ఒక 20,000 అలా పడుతుంది. అలాంటిది ఇటలీలో మనకి ఫ్రీగా కాలేజ్ వాళ్ళ కాలేజ్ తాలూకు హాస్టల్ అయితే ఇస్తారనమాట. హాస్టల్ అంటే మీరు మన ఇంటర్ నారాయణ కాలేజ్ హాస్టల్ లాగా ఏం చూడకండి. అంటే మనకు అక్కడ ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్స్ ఉంటాయి, లైక్ ట్వైస్ క్లీనింగ్ అండ్ ఏంటిది మొత్తం రూమ్ సర్వీసు అన్నీ ఫ్రీగా అయితే ఇస్తుంది. సో అదనమాట. హాట్ వాటర్ అండ్ వింటర్ వచ్చినప్పుడు హీటర్ అండ్ సమ్మర్ వచ్చినప్పుడు ఏసీ అన్నీ వాళ్ళే ఇస్తారనమాట. సో అది మనకైతే కాలేజ్ నుంచి వచ్చిన బెనిఫిట్స్ అవి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి కాలేజీలు అయితే ఓపెన్ అయ్యేవి మొన్న నవంబర్ ఎండింగ్ నుంచి. సో ఎవరైతే ఇటలీకి 2025 ఒకే ఒక ఇంటేక్ ఉంటుంది, సెప్టెంబర్ ఇంటేక్, ఆ 2025 సెప్టెంబర్ ఇంటేక్కి ఎవరు వద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే తప్పకుండా ఇప్పటి నుండే ప్రాసెస్ స్టార్ట్ చేసుకోమంటాను. ఎందుకంటే మీకు ఎవరు చెప్పరు ఇది. ఎందుకంటే ఇటలీ వచ్చేసరికి మనకు అన్ని ఫ్రీగా ఇస్తున్నప్పుడు స్కాలర్షిప్ ఇవన్నీ పేపర్ వర్క్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇవన్నీ వచ్చేసరికి చాలా లేట్గా అంటే చాలా ప్రాసెస్ టైం తీసుకుంటాయి. ఇప్పుడు సరదాగా మనం ఒక డాక్యుమెంట్
ఇప్పుడు వీసాని చూసుకుంటే ఎంబసీకి వెళ్ళి వచ్చేసరికి అది కనీసం 3 నెలలు పడుతుంది. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుంటే అలాంటి వీసా లాంటివి చాలా ఉంటాయి అన్నమాట మధ్యలో డాక్యుమెంటేషన్, లైక్ డిఓవి ఆర్ సిమియా ఇలాంటివన్నీ. కాలేజ్ అడ్మిషన్ కూడా మనము అప్లై చేసిన 3 నెలలకైతే వస్తుంది. సో నువ్వు ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసుకొని ఇమీడియట్గా మంచి కన్సల్టెంట్ని ఎతుక్కొని ఇప్పుడు నువ్వు కాలేజ్కి అడ్మిషన్ వేస్తే అది నీకు జనవరి కాదు కదా, ఫిబ్రవరి వస్తుంది అనమాట, ఫిబ్రవరి ఎండింగ్ లోపు. సో ఫిబ్రవరి ఎండింగ్న కాలేజ్ వస్తే కాలేజ్ తర్వాత స్కాలర్షిప్ అది అప్లై చేసి ఆ తర్వాత మనము ఏంటది ఆ, ఈ ఏంటి కాలేజ్ తాలూకా ఈ డిఓవి ఇవన్నీ డాక్యుమెంట్స్ అటెస్టేషన్ ఇవన్నీ చేసుకొని ఇవన్నీ అయ్యేసరికి మనం వీసా అనేది పక్కగా ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తే, అంటే ఈ డిసెంబరు లేట్ జనవరి ఒక 20 లోపు అలా స్టార్ట్ చేస్తే మనకేంటంటే ఇప్పుడు వీసా అనేది జూలై ఎండింగ్ ఆగస్ట్ కల్లా వేయగలం. ఆగస్ట్ కల్లా వేస్తే అక్టోబర్లో వస్తుంది రిజల్ట్. ఒకవేళ సక్సెస్ అయిందా హ్యాపీగా ఇటలీకి ఫ్రీ అవ్వచ్చు, అక్టోబర్ నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి, హ్యాపీగా వినొచ్చు. అదే ఒకవేళ వీసా కానీ అటెంప్ట్ సక్సెస్ అవ్వకుండా ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు ఇంకొక ఛాన్స్ ఉంటుంది వీసా వేయడానికి. ఆ ఇంకొక ఛాన్స్ అక్టోబర్ ఎండింగ్ లోపు వేసేయాలి. అక్టోబర్ ఎండింగ్ లోపు వీసా వేయకపోతే సెకండ్ టైము వీసా నవంబర్ నుంచి సెకండ్ అప్లికేషన్స్ ఆపేస్తారు. సో అలా ఆపేయడం వల్ల ఏమవుద్దంటే అప్పుడు నీ ప్రాసెస్ అంతా మధ్యలో ఉండిపోద్ది. మళ్ళీ నీకు జనవరిలో ఓపెన్ అవుద్ది. జనవరి వరకు నువ్వు ఇండియాలోనే ఉండాలి. సో అలాగా నేనేం చెప్తానంటే మీరు ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తే మీరు అప్పటికి వేస్తారనమాట. అంటే అక్టోబర్లో సెకండ్ అటెంప్ట్ మనం వేసేటట్టు చూసుకోవాలి. ఓకేనా? సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ వచ్చేసరికి స్కాలర్షిప్ వచ్చేసరికి మనకు వీసా వస్తే మాత్రం స్కాలర్షిప్ 100% వస్తుంది. మనకి వీసా స్టాంప్ పడి ఇటలీకి మనం అడుగు పెడితే నువ్వు వద్దన్నా సరే నీకు స్కాలర్షిప్ వస్తుంది. కాకపోతే మనం ఏం చేయాల్సిన లేదు, ఎక్కువ మార్కులు టాప్ మార్కులుగా తెచ్చుకోవడం కాదు, కానీ జస్ట్ ఎగ్జామ్ అనేది పాస్ అయితే చాలు. ఎగ్జామ్స్ వచ్చేసరికి 30 మార్క్స్కి ఉంటుంది ప్రతి ఎగ్జాము. అండ్ ఎగ్జామ్స్ వచ్చేసరికి చాలా అంటే చాలా ఈజీగా ఉంటాయి. అంటే డిపెండ్స్ ఆన్ నార్త్ టు సౌత్ యూనివర్సిటీస్. మేమైతే సౌత్ యూనివర్సిటీ కాబట్టి మాకు ఎడ్యుకేషన్ అనేది ఈజీ అనమాట. అంటే ఎగ్జామ్స్ ఇవన్నీ పాస్ అవ్వడం చాలా ఈజీ. సో ఎగ్జామ్స్ అనేవి మనం ఆన్ టైంకి పాస్ అయిపోతే సంవత్సరానికి 2 సార్లు స్కాలర్షిప్ ఇస్తారు. అంటే 7,600ని 3,300 3,300 లెక్క, 3,000 అదే 3,600 3,600 అలాగా లెక్క 2 ఇన్స్టాల్మెంట్లు ఇస్తారు. ఓకేనా? 7,200ని. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసరికి జూలైలో వస్తుంది, సెకండ్ డిసెంబర్లో వస్తుంది, సెకండ్ వచ్చేసరికి జూలైలో వస్తుంది. ఓకేనా? సో మనకి వీసా వస్తే మాత్రం స్కాలర్షిప్ వస్తుంది. ఇటలీలో అడ్మిషన్ రావడం ఈజీ. అండ్ ఏంటిది స్కాలర్షిప్ రావడం ఈజీ, బట్ వీసా రావడం చాలా కష్టం. ఎందుకంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఆఫర్ చేస్తుంటారు కాబట్టి ఒక్క మన ఇండియాయే కాదు చాలా కంట్రీస్ నుండి వస్తారనమాట, లైక్ బంగ్లాదేశ్, ఇరాన్, పాకిస్తాన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నిటి నుండి. ఎందుకంటే ఆ కంట్రీస్ పరిస్థితి బాగాలేదు. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన దగ్గరే చాలా ఎక్కువ జనాలు ఎక్కువ ఉంటారనమాట, పాపులేషన్. సో అందుకు వాళ్ళు ఏంటంటే కొత్త ఎంబసీని అయితే ఓపెన్ చేశారు, బెంగళూరు ఎంబసీ. సో ఈ బెంగళూరు ఎంబసీ ఏంటంటే ఎస్పెషల్లీ మన సౌత్ స్టేట్స్ లైక్ చెన్నై, ఆంధ్రప్రదేశ్ అండ్ వాట్ ఈస్ దట్ కేరళ ఇవన్నీ మనం ఒకప్పుడు ముంబై ఎంబసీలు వేసేవాళ్ళం. సో ముంబై ఎంబసీలో ఈజీగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే కొత్త బెంగళూరు ఎంబసీ అని వచ్చింది. సో ఈ బెంగళూరు ఎంబసీ ఏం చేస్తుందంటే మనము ఇప్పుడు ఉన్నాం కదా ఏంటిది మన వీసాకి డిఓవి అనే డాక్యుమెంట్ ముందు చేసి ఇవ్వాలి. సో ఈ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ వల్ల, అంటే డిఓవి అంటే నీ తాలూకా డిగ్రీయే అబ్రాడ్ స్టడీకి సర్టిఫై అయినట్టు. అది అంటే ట్రాన్స్లేషన్ అన్నీ చేసి ఎంబసీకి ఇస్తే ఎంబసీ నుండి నీకు ఆ డాక్యుమెంట్ వచ్చాక ఆ డాక్యుమెంట్ పట్టుకుని నువ్వు వేసి వేయాలి. సో అలాగ వేసిన వల్ల నీకు అనేది ఇక్కడ ఎక్స్ట్రా 3 మంత్స్ పడుతుంది. అదే నువ్వు ఇప్పుడు ఫిబ్రవరిలో అలా స్టార్ట్ చేస్తే నీకు వచ్చేసరికి మార్చ్ ఏప్రిల్ అవుతుంది అడ్మిషను. ఏప్రిల్లో వస్తే డిఓవి డాక్యుమెంట్ ఎప్పుడు వస్తుంది, స్కాలర్షిప్ ఎప్పుడు అవుద్ది, ఎప్పుడు వేసేస్తావు, ఈలోపు చిన్న చిన్న పేపర్ వర్క్స్ ఉంటాయి నువ్వు ఇండియా నుండి చేయాల్సినవి, ఇవన్నీ అలాగ ఉంటుంది అనమాట. సో అందుకే ఎవడు చెప్పని విధంగా నేను చెప్తాను. దయచేసి ఎవడైతే ఇటలీకి అడ్మిషన్ వేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు దయచేసి ఈ ఇయర్ అదే ఈ జనవరి లోపే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఎక్కువ జనాలు ఉండడం వల్ల వీసా సక్సెస్ రేట్ అనేది తగ్గిపోయింది. సో ఆ వీసా సక్సెస్ రేట్ది వీసా గురించి వచ్చినప్పుడు మాట్లాడదాం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి వీసా సక్సెస్ రేట్ గురించి పక్కన పెడితే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా వీసా అయిపోయాక మీరు అక్కడికి వస్తారు కదా, వచ్చాక మంచిగా మీరు ఫిల్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ అక్కడ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసి అంటే ట్యాక్స్ కోడ్ ఇవన్నీ తీసుకుంటే అప్పుడు మీకు స్కాలర్షిప్లు ఇవన్నీ అవైల్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు జనాభా ఎక్కువైపోయారు కదా, జనాభా ఎక్కువైపోవడం వల్ల
ప్రతి కాలేజ్కి కొన్ని వేలల్లోని, కొన్ని కాలేజీలకి లక్షల్లో, అంటే సౌత్లో లక్షల్లోని గట్టి అడ్మిషన్లు వెళ్తున్నాయి. సో వచ్చిన వాళ్ళందరికీ ఆడు వేసాలు ఇచ్చాడు అనుకో, అందరికీ స్కాలర్షిప్లు ఇవ్వాలి. అప్పుడు వాళ్ళ దేశం అనేది అడుక్కు తినిపోతుంది. ఎందుకంటే ఒక మనిషికి 7,600 యూరోలు సంవత్సరానికి ఇస్తున్నారు. అలాంటిది ఎన్ని వేల మంది ఉంటారు, ఎంతమందికి ఇవ్వాలి చెప్పండి. సో వాడు ఏం చేశాడంటే ఐఎల్స్ అని ఎగ్జాము పక్కాగా రాయాలని పెట్టాడు. ఆల్తో ఇట్ ఈస్ అన్ ఇటాలియన్ లాంగ్వేజ్, బట్ జర్మనీకి, వేరే కంట్రీ ఫ్రాన్స్కి అడిగినట్టు వీళ్ళు ఇటాలియన్ లాంగ్వేజ్ అడగరు. మన కాలేజీలన్నీ ఇంగ్లీష్లో చెప్తారు, ఓకేనా, బీటెక్ అయినా మాస్టర్స్ అయినా ఏదైనా. సో వీళ్ళు ఏంటంటే ఐఎల్స్ అనేది అడిగారనమాట. ఐఎల్స్ కొంతమంది రాయలేక ఎవరు. సో నేను మీకు చెప్తుంది ఏంటంటే, కొన్ని కాలేజీలు ఉన్నాయి ఎప్పటికీ ఐఎల్స్ లేకుండా అడ్మిషన్ యాక్సెప్ట్ చేస్తుంది. బట్ ఆ కాలేజీలకు కానీ మీరు వేసారంటే అడ్మిషన్ వచ్చినా సరే మీకు వేసా అయితే రాదు. ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను, నా పక్కన ఇంకోటి ఉన్నాడు, ఇద్దరిది సేమ్ ప్రొఫైల్. నాకు ఐఎల్స్ ఉంది, అడిగి ఐఎల్స్ లేదు. అప్పుడు ఎవరికి ఇస్తాడు? నాకే ఇస్తాడనమాట, ఐఎల్స్ ఉంది కాబట్టి, ఓకేనా. సో ఆ విధంగా చెప్తాను. ఐఎల్స్ అయితే మాత్రం తప్పకుండా రాయండి. ఎవడున్నా ఒక 15,000, ఎంత మా మహా అయితే ఒక ఎగ్జామ్ ఫీజు 15,000 ఉంటుంది. తర్వాత ఏంటది ఇప్పుడు కోచింగ్ ఒక 5,000 10,000 ఉంటుంది మన వైజాగ్, హైదరాబాద్లో, అమీర్పేటలో గట్రా. ఏముంది, ఒక నెల రోజులు తీసుకొని రాస్తావు. ఈలోపు అడ్మిషన్ తాలూకు ప్రాసెస్ అన్నీ తీసుకుంటే జనవరి మిడ్లోపు ఐఎల్స్ రాశారనుకోండి. ఐఎల్స్ రాస్తే జనవరి ఆర్ ఫెబ్ కల్లా ఐఎల్స్ రాసి ఐఎల్స్తో అడ్మిషన్ వేసారనుకోండి. కొన్ని కాలేజీలు ఎలా కూడా ఉంటాయి, ఐఎల్స్ సబ్మిట్ చేయలేదంటే ఒక 10 days టైం ఇవ్వండి, ఐఎల్స్ సబ్మిట్ చేసేస్తామని అంటారు. సో ఆ టైం కల్లా ఐఎల్స్ సబ్మిట్ చేస్తారు. ఐఎల్స్ మాత్రం రాయండి. నాకు అడిగిన చాలామంది జనాలు, అన్న ఐఎల్స్ రాయాలా అని అడుగుతున్నారు. రాయండి రా బాబు. రాస్తే మీకు స్కాలర్షిప్లు వస్తాయి, అన్నీ వస్తాయి. ఇప్పుడు ఒక 2 లక్షలు మీరు దొబ్బెడితే కన్సల్టెన్సీలు అన్నీ కలిపి, రేపు పొద్దున్న మీకు స్కాలర్షిప్లు ఇవన్నీ వస్తాయి కదా, అప్పుడులో కవర్ అయిపోతాయి కదా. ఎందుకు ఈ 15,000 టైం పోద్దని కక్కుర్తి అవుతారు. ఇప్పుడు కొన్ని కాలేజీలు ఐఎల్స్ లేకపోయినా వేసేవాడైనా ఐఎల్స్ చూసి ఈడు ఐఎల్స్ రాసి ఈడు వేరే కంట్రీలో ఆప్షన్ ఉన్నా ఎట్లీ కేసెడ్ అని చెప్పి ఇస్తారు, ఓకేనా. సో ఐఎల్స్ అనేది తప్పకుండా రాయండి, మరీ చెప్తాను, ఎవరికీ తెలియదు. అండ్ ఈ బీటెక్ వాళ్ళు వచ్చేసరికి నేను బీటెక్ వీడియోలో క్లియర్గా చెప్పాను. శాట్ ఆర్ టాల్క్ అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఆర్ ఐఎల్స్ కూడా రాయొచ్చు. బట్ శాట్ ఆర్ టాల్క్ అని రాయండి. టాల్క్ అంటే ఏంటంటే అమెరికా వెళ్ళినప్పుడు బీటెక్ చేయడానికి అమెరికాలోనే రాస్తారు. సో ఆ కోర్సు గురించి రీసెర్చ్ చేసుకోండి. నేను మాస్టర్స్ కదా, నాకు అంత తెలీదు. బట్ ఆ ఎగ్జామ్ అయితే చాలా ఈజీ అంట గురు. సో దాని గురించి ఏం టెన్షన్ పడకండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మొత్తం ఐఎల్స్ రాసి అడ్మిషన్ అన్నీ వచ్చాయి, స్కాలర్షిప్ అన్నీ అప్లై చేసాము, అంతా హ్యాపీ. సో ఇప్పుడు నెక్స్ట్ ఇటలీది మెయిన్ థింగ్ వచ్చేసరికి వీసా అనమాట. ఇటలీలో మరీ చెప్తున్నాను, ఎవడికి అంతే, నీకు అడ్మిషన్ వచ్చిన వెంటనే వీసా వచ్చినట్టు కాదు. వీసా అనేది దేవుడిని వెనక్కుండి నీ పైన కూర్చోవాలి, అప్పుడే నీకు వీసా వస్తుంది, అంత టఫ్. సో ఈ వీసా గురించి నేను ఒక వీడియో చేశాను, అది కూడా చూడండి. అండ్ ఎక్కడ కూడా నేను షార్ట్గా చెప్తాను. వీసా అనేది మనం చాలా మంచి డాక్యుమెంటేషన్ పెట్టుకోవాలి. లైక్ మంచి అంటే ఇప్పుడు నా నా టిప్ అనేది ఏంటంటే, వీసా ఎవరైతే ఇప్పుడు నార్త్ యూనివర్సిటీల్లో వేస్తారో, అంటే నార్త్ యూనివర్సిటీస్ చాలా తక్కువ బెనిఫిట్స్ ఇస్తాయి, స్కాలర్షిప్ అన్నీ ఇస్తుంది అన్నీ. బట్ హాస్టల్ అలాంటివి కొన్ని యూనివర్సిటీస్ ఇవ్వవు నార్త్వి, లైక్ యూనివర్సిటీ ఆఫ్ బొలోగ్నా, పడువా, మిలాన్, ఇవన్నీ. మిలాన్లో హాస్టల్ ఇచ్చినా ఎక్కువ రేట్ ఉంటుంది, బట్ ఫ్రీ ఫుడ్ గట్ ఎవరు సౌత్ లాగా. సో ఇప్పుడు మీరు సరదాగా నార్త్ది వేసారనుకోండి, నార్త్లో అడ్మిషన్ రావడమే గగనం, మీకు 70% అబవ్ ఉండాలి. సో మీరు ఎప్పుడైతే నార్త్ యూనివర్సిటీ వేశారో, నార్త్ తాలూకా సీట్ వచ్చిందో, అప్పుడు మీ పేపర్ వర్క్ కరెక్ట్గా ఉంటే మీకు వీసా వస్తుంది. వీసా అనేది ఎక్కువ ఎక్కడ తెలుసా పోతుంది. ఇప్పుడు నేను కంప్యూటర్ సైన్స్ చేశాను, నేను మెకానికల్ కోర్స్ అప్లై చేశాను అనుకో, ఇప్పుడు నాకు మెకానికల్ సపోజ్ అదంతా కాదు కానీ ఇప్పుడు నేను మెకానికల్ చదివాను అబ్బా నా బీటెక్, నేను సాఫ్ట్వేర్లోని జాబ్ చేశానని చెప్పి సాఫ్ట్వేర్ తాలూకా అంటే కంప్యూటర్ సైన్స్ కోర్సు వేసాను. సో అలాగా పెట్టాను అనుకో, ఆడు అడుగుతాడు మాస్టర్స్ అంటే నీ బీటెక్కి అప్గ్రేడ్. సో నువ్వు మెకానికల్ చదివావు, కంప్యూటర్ సైన్స్ ఎందుకు వేస్తాను అని చెప్పి నీ వేసాను రిజెక్ట్ చేస్తాడు. దీనికి ఒక టిప్ ఏంటంటే, ఒక ఫ్రెండ్లీ టిప్పు, ఎవడు చెప్పడు ఇది. ఇప్పుడు మీరు ఏంటది సరదాగా మాస్టర్స్ తాలూకు అడ్మిషన్ వేసుకుంటారు కదా, వేసుకున్నాక అక్కడికి వచ్చాక ఫస్ట్ మెకానికల్ చదివారు కాబట్టి మెకానికల్ మీదే వచ్చి వేసా వేయండి. అక్కడికి వచ్చాక మీకు కంప్యూటర్ సైన్స్ నచ్చింది అనుకో, కాలేజ్కి వచ్చాక మార్చేసుకోవచ్చు, అదేం పెద్ద డీల్ కాదు. ఎందుకంటే ఇది మన వేసా స్ట్రాంగ్, అంటే వేసా అని మనం ఎక్కడ దొరకకూడదు ఎంబసీ ఆఫీసర్కి, వీడు పర్ఫెక్ట్ అని. నెక్స్ట్ మేజర్ థింగ్, వీసా రిజెక్ట్ అయింది ఎక్కడంటే పేపర్ వర్క్ లేక. ఆ పేపర్ వర్క్కి మనం మంచి కన్సల్టెంట్ని ఎత్తుక్కోవాలి, ఓకేనా.
ఇప్పుడు సరదాగా నాకు లాస్ట్ టైం సబ్స్క్రైబర్లు గట్ మెసేజ్ చేస్తే నేను నా కన్సల్టెన్సీని రెఫర్ చేశాను. ఎందుకంటే నాకేం డబ్బులు కట్టరావు, కాకపోతే వేసా వస్తుంది, ఏజెంట్ బాగా చేస్తారు. అండ్ నాకు ఏజెంటు తెలుసు, మనం చెప్పినట్టు వింటారు. ఎప్పుడైనా మనం కన్సల్టెంట్ని ఏజెంట్ మనం చెప్పిన మాట అంటే మనం చెప్పినట్టు వినాలి, ఆ ఏజెంట్ని ఎత్తుక్కోవాలి. కొన్ని కన్సల్టెంట్స్ ఉంటాయి, హైదరాబాద్ కన్సల్టెన్సీలన్నీ ఇలాంటివే. వాళ్ళు ఏం చేస్తారంటే చెత్త కాలేజీలు వేసేస్తారు, ఫ్రీగా అప్లికేషన్ ఫీజు లేని కాలేజీలు వేసేస్తారు. సో వాళ్ళకి వేసిన వల్ల అడ్మిషన్ అందరికి ఇచ్చేస్తారు. అండ్ చాలా కాంపిటీషన్ వల్ల వాళ్ళు వేసాలుగా రిజెక్ట్ అయిపోద్ది. సో మీరు ఏం చేస్తారంటే కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి చెప్పాలి, ఇలాగ నార్త్ యూనివర్సిటీ వేస్తున్నాము, నార్త్ యూనివర్సిటీలో వేయండి, నాకు సౌత్ వద్దు, ఆర్ ఎల్స్ సౌత్లో నీ మంచి యూనివర్సిటీ దీనికి వేయండి, అప్లికేషన్ ఫీజు అయినా పర్లేదు, మహా అయితే ఎంత €30 ఎంత ఉంటుంది, €30 అంటే 2500 ఎంతో. సో ఆ విధంగా వాళ్ళు మనకి వేస్తారు. సో మనం వాళ్ళకి చెప్పుకోవాలి. అలాగే నా ఏజెంట్ అంటే నేను వైజాగ్ హోప్ ఓవర్సీస్ నుండి వచ్చా. హోప్ ఓవర్సీస్ హైదరాబాద్లోని తిరుపతిలోని గట్రా ఉన్నది. కానీ నేను చూసినంత పలంగా నా ఫ్రెండ్స్ అందరూ అప్పుడు నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ ఎక్కడే ఉండిపోయారు. బట్ నేనున్న నా ఫ్రెండ్స్ చాలామంది మా వైజాగ్ ద్వారా వచ్చాం. మా ఏజెంట్ బాగా చేస్తారనమాట, ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్ ఈ దాంట్లో. ఇంకోటి ఏంటంటే ఆయన అంటే వాళ్ళ సొంత ఆయన ప్రాణం పెట్టి మరీ అప్లికేషన్ అనేది నీట్గా పేపర్ వర్క్ అన్నీ చేస్తారు. ఎక్కడైనా కన్సల్టెన్సీ రేటు మన దగ్గర మన ఆంధ్ర తెలంగాణ అంతా 1.5 1.6 అలాగే నడుస్తుంది. నేను అప్పుడు 1.5 దగ్గర కట్టాను 2021లో. సో అది రీసెర్చ్ చేసుకోండి. అండ్ హైదరాబాద్లో కన్సల్టెన్సీలు అయితే ప్రిఫర్ చేయకండి. ఎవడైనా ఇప్పుడు పల్లెటూరోడు శ్రీకాకుళమోడో లేకపోతే మన విజయనగరమోడో ఎవడో ఒకడు వైజాగ్ కూడా ఏడ్ చేస్తారు, హైదరాబాద్లో క్వాలిటీ ఉంటుందని అని చెప్పి హైదరాబాద్ వెళ్ళిపోతారు. హైదరాబాద్ వెళ్ళిపోయాక అక్కడ ఏంటంటే అందరున్నా నీలాగా అందరూ హైదరాబాద్ వస్తారు, జనాలంతా హైదరాబాద్ నుండి వచ్చి హైదరాబాద్లోనే చేస్తారు. సో అప్పుడు ఆడికి ఏంటి ఎక్కువ ఎక్కువ అప్లికేషన్స్ అయినప్పుడు ఎక్కువ పేపర్ వర్క్ పడుతుంది. సో నీ దాంట్లో ఒకటి మిస్ చేయొచ్చు, ఒక టిక్కు పెట్టకపోయినా హాస్టల్ రాదు అక్కడ, అలా కంగాలు చేస్తారు. సో ఇప్పుడు నేను వెళ్ళిన కన్సల్టెన్సీ ఎలాగనుకున్నాం, ఆయన 60 మందిని చేస్తారు సంవత్సరానికి. ఆ 60 మంది నీట్గా అందరికిన్నా 60 మందిలో కొద్దిగా బాగా పేపర్ వర్క్ చేసి ఫండ్స్ అన్నీ పెట్టించి అన్నీ చేస్తారు కాబట్టి వేసా అనేది వస్తుంది. సో మరీ చెప్తున్నాను, మంచి కన్సల్టెంట్ని ఎత్తుక్కోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎక్కువ మంది వెళ్ళి వాళ్ళకి వేసాలు వచ్చాయి అంటే మాత్రం వెళ్ళి, ఎప్పుడు చెప్తున్నా కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి ఇలాగ ఎట్లా వెళ్దాం అనుకుంటున్నాం మీ వేసా సక్సెస్ రేట్ అనేది అడగండి. ఎవడైనా హైదరాబాద్ నుండి వెళ్తే వాడిది ఇన్స్టాగ్రామ్ ఎలాగోలా తెలుసుకొని వాడికి అడగండి, వాడికి తెలుస్తుంది. ఇప్పుడు నేను ఉన్నాను, నా ఫ్రెండ్స్ అందరూ అప్పుడు హైదరాబాదు, చెన్నై, తిరుపతి ఇటు నుండి వచ్చిన వాళ్ళందరూ ఎక్కడే ఉండిపోయారు. కొంతమంది ఏమో ఇటలీ రాక యూకే అటు ఇటు వెళ్ళిపోయి ఇప్పుడు తిరిగి వచ్చేస్తున్నారు. సో మేము అందరం వెళ్ళాం, హ్యాపీగా చదువుకున్నాం, ఇప్పుడు ఏవో ఒక చిన్న చిన్న జాబులు చేసుకుంటున్నాం, పార్ట్ టైంలు చేసుకున్నాం, డబ్బులు సంపాదించుకున్నాం, అన్నీ చేసుకున్నాం అంతే. సో మంచి కన్సల్టెంట్ని ఎత్తుక్కోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫండ్స్. వీసాలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫండ్స్ అప్ప. ఈ ఫండ్స్ అనేవి మనం మాస్టర్స్కి అయితే 12 లక్షలు చూపెట్టాలి, అండ్ బ్యాచిలర్స్కి అయితే అదే బీటెక్ వాళ్ళు అయితే 18 లక్షలు చూపెట్టాలి. ఈ 18 లక్షలు మనం ఎలా చూపెట్టాలంటే మన అకౌంట్లో చూపెట్టాలి. మన అకౌంట్ అంటే మన ఫాదర్ స్పాన్సర్ అనేది నీ ఫాదర్ ఆర్ నీ మదర్ ఆర్ నీ అన్న, అలాగే మన బ్లడ్ రిలేషన్ అయ్యి ఉండాలి అండ్ ఇంటి పేరు ఒకటే అయ్యి ఉండాలి. సో స్పాన్సర్ అకౌంట్లో చూపెట్టాలి. ఇప్పుడు నేను మామూలుగా మా డాడీ అకౌంట్లో ఒక 12 లక్షలు వేసి చూపెట్టాను అనుకో, వాడు అడుగుతాడు ఈ 12 లక్షలు ఎవరెవరా నీవని ప్రూఫ్ ఏంటని. ఆ ప్రూఫ్ల కోసం మనం ఐటీఆర్స్ అనేవి చూపెట్టాలి. ఒకవేళ మీకు ఐటీఆర్స్ లేవు, ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ అది ఇది అనుకో, లోన్ తీసుకోండి. లోన్ తీసుకొని ఆ లోన్ అమౌంట్ పడుతుంది కదా అందులో, సో ఆ లోన్ అమౌంట్ మనం అందులో వేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు మీ ఫాదర్కి ఐటీఆర్స్ ఉన్నాయనుకో, ఐటీఆర్స్తో నేనేంటి 12 లక్షలు వేసి ఎలాగోలాగా నెలకి ఒక 5 నెలల ముందు నుండి వేసుకుంటాను. 5 నెలల ముందు నుండి వేసే టైం కల్లా ఒక 12 లక్షలు వచ్చినట్టు వేసుకుంటున్నాను. అండ్ ఒకేసారి వేసుకున్నప్పుడు ఏంటి మొత్తం వేసుకున్నప్పుడు వాళ్ళు అడుగుతారు ఈ డబ్బులు నీకు ఎక్కడవని. మా ఫాదర్ సేవింగ్స్, మాకు ఐటీఆర్స్ వస్తాయి, సో సేవింగ్స్ డబ్బులు అని చెప్పి సో అలా మనం చూపెట్టుకుంటాం, ఓకేనా. సో అదొకటి మెయిన్. అండ్ ఇప్పుడు అంటే తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు గట్రా ఏం చేస్తారంటే మీరు మంచిగా లోన్ శాంక్షన్ అయిన లెటర్ ఉన్న లోన్ది చూపెట్టండి, తప్పకుండా వేసా వస్తుంది. అండ్ థర్డ్ పార్టీ లోన్ వాళ్ళు అంటే ఇప్పుడు కన్సల్టెంట్స్ కొంతమంది మేము లోన్ ఇస్తాము అది ఇది వేయండి మీరు చూపెట్టండి అంటారు, కానీ అలాగే చూపెట్టకండి. అలా చూపిస్తే మాత్రం మీకు వేసా రాదు. కన్సల్టెంట్స్ ఎప్పుడు వాళ్ళ లాభం కోసం చెప్పుకుంటారు, ఓకేనా. మోసపోకండి. అండ్ గ్రౌండ్ రియాలిటీ స్టూడెంట్గా నేను మీకు చెప్తాను, అలాగే ఎవడేసాడో వాడిది మాత్రం పక్క ఎంజీ అయిపోద్ది. సో సో అలాగే వేయకండి. అండ్ నెక్స్ట్ వేసా ఇవన్నీ వేస్తాం కదా, ఐఎల్స్ కూడా చూపిస్తాం. అండ్
ఒకవేళ మీరు వర్క్ ఏదైనా చేశారనుకోండి, అంటే ఒక 2-3 ఇయర్స్ గ్యాప్లో వర్క్ ఏదైనా చేసుకుంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా పెట్టుకోండి. ఓకేనా? వర్క్ ఎక్స్పీరియన్స్ మీరు పెట్టుకొని ఆ వర్క్ తాలూకు పే స్లిప్పులు పెట్టండి ర్యాండమ్గా. అంటే సంవత్సరానికి ఒక 3 పే స్లిప్పులు, అలాగా 3 సంవత్సరాలు చేశారనుకోండి ఒక 9 పే స్లిప్పులు, 10 పే స్లిప్పులు మీరు పెట్టండి. ఎందుకంటే వాడు నమ్ముతాడు ఓకే ఈడు వర్క్ చేసాడని. ఓకేనా? సో ఒకసారి బుల్లెట్ పాయింట్స్లో చెప్పుకుందాం చూడండి. వేసా సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ వచ్చేసరికి మీ మీ బీటెక్ మాస్టర్స్ కోర్సు సిమిలారిటీ అయ్యి ఉండాలి. ఓకేనా? వేరు వేరు అవ్వకూడదు. అండ్ ఫండ్స్ అనేవి ప్రాపర్గా చూపెట్టాలి. ఐటీఆర్స్ చూపెట్టాలి. ఐటీఆర్స్ లేకపోతే లోన్ శాంక్షన్ లెటర్, లోన్ అమౌంట్ పడినట్టు చూపెట్టాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఐఎల్స్ రాయండి. ఐఎల్స్ రాస్తే స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ గ్యాప్ని కవర్ చేసుకోవడానికి ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ గ్యాప్ ఉంటే కోర్స్ ఏం చేసాను అనుకోండి, ఒక 2 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉంటే ఏం చేస్తారంటే ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకుని ఆ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టండి. ఎప్పుడు వేసా ఆఫీసర్ అనేది వాళ్ళకి ఫోన్ చేసి మీ ఈడెక్కడ పని చేసాడా లేదా అని అడగడు. ఆడంత ఖాళీగా ఉండడు. ఓకేనా? ఆడి దగ్గర ఎన్నో వేల అప్లికేషన్లు ఉంటాయి. ఓకేనా? సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోండి. వేసా అనేది తప్పకుండా వస్తుంది. అండ్ ఇంకోటి ఫ్రీ టిప్ ఏంటంటే నార్త్ యూనివర్సిటీలు వేసుకోండి. నార్త్ యూనివర్సిటీలు మీరు ఎప్పుడైతే వేసారో మీకు వేసా అనేది హై సక్సెస్ రేట్ ఉంటుంది. ఎందుకంటే సౌత్ యూనివర్సిటీస్ వాడికి తెలిసి అందరూ ఆడు తెంగడానికి వస్తుంటారని. సో అలాగా అలాగా వాడికి తెలిసినప్పుడు వాడు వేసా ఇవ్వడు. వాడు ఎలాగ రిజెక్ట్ చేద్దామని చూస్తాడు. ఎందుకంటే నీకు వేసా ఇచ్చాడంటే వాళ్ళ కంట్రీ నీకు ఇంత డబ్బులు అనేవి ఇస్తుంది కదా. సో అందుకు సో అది వేసా సజెషన్స్ అన్నీ మీకు క్లియర్గా అర్థమయ్యామనుకుంటా. సో నెక్స్ట్ వేసా అంతా అయిపోయింది. మీరు అక్కడికి వచ్చారు, హ్యాపీగా చదువుకున్నారు, అందరికీ స్కాలర్షిప్లు వస్తాయి, హాలిడేస్ వస్తాయి, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఆగస్టు మంచి వెకేషన్ టైం అనమాట. జూను జూలై ఫస్ట్ వీక్లో మనం ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ చేసిస్తే స్కాలర్షిప్కి తగిన క్రెడిట్స్ అన్నీ ఇచ్చిస్తే మనము హ్యాపీగా జూలై ఆగస్టు సెప్టెంబరు ఈ 3 నెలలు ఇంటికి రావచ్చు. అక్టోబర్ నుంచి కొత్త క్లాసులు మళ్ళీ స్టార్ట్ అవుతాయి ప్రతి ఇయర్. అండ్ సమ్మర్ వైబ్స్ ఇవన్నీ సూపర్గా ఉంటాయి. ఇటలీలో లైఫ్ నా ఛానల్ అయితే చూడండి. ఇటలీ తాలూకు లైఫ్ అనేది చాలా బాగుంటుంది. ఫుడ్ అన్నీ టాప్ ఇటలీ. సో ఇవన్నీ బాగుంటాయి. హ్యాపీగా ఇండియా వచ్చారు, వెకేషన్ చేసుకొని వచ్చేసాక అలా 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాక మీరు గ్రాడ్యుయేషన్ తీసుకుంటారు. ఎన్ని ఇయర్స్ అయినా మనం మాస్టర్స్ చేసుకోవచ్చు. 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ అయినా అలా 1 ఇయర్ పెంచుకొని. కానీ వాళ్ళు స్కాలర్షిప్ అనేది మనకి 2 ఇయర్సే ఇస్తారనమాట. ఓకేనా? థర్డ్ ఇయర్ నుంచి ఇవ్వరు స్కాలర్షిప్. మనం బట్ మాస్టర్స్ ఒక 1 ఇయర్ 6 మంత్స్ అటు ఇటు ముందునే కంప్లీట్ చేసేయచ్చు. ఓకేనా? మేమైతే మామూలుగా 2.5 ఇయర్స్లో అయితే కంప్లీట్ చేసేసుకున్నాం మాస్టర్స్. ఎందుకంటే లాస్ట్ సెమిస్టర్ లాస్ట్ ఎగ్జామ్ తర్వాత మనం ఇంటర్న్షిప్ చేయాలి. ఇంటర్న్షిప్ డిపెండ్స్ మన కాలేజ్ బట్టి, మన బ్రాంచ్ బట్టి. మాకైతే ఇప్పుడు ఒక 6 మంత్స్ అడిగింది కాబట్టి మేము 6 మంత్స్ చేసాం. నాకు 2.5 ఇయర్స్ వచ్చింది. ఓకేనా? సో గ్రాడ్యుయేషన్ అంతా అయిపోయాక లైక్ ప్రతి కోర్స్ కింద మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ బీటెక్ అయిపోయిన వాళ్ళు మాస్టర్స్కి అప్లై చేసుకొని చేయొచ్చు. మళ్ళీ వాళ్ళకి స్కాలర్షిప్లు అన్నీ వస్తాయి మామూలుగాని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జాబ్ ఆపర్చునిటీస్కి వస్తే మన కంప్యూటర్ సైన్స్ మెకానికల్కి అయితే ఎండ్లెస్ జాబ్ ఆపర్చునిటీస్. లైక్ కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళు మెకానికల్ వాళ్ళకి, అండ్ ఎలక్ట్రికల్ వేరే బ్యాక్గ్రౌండ్స్ వచ్చేసరికి కొద్దిగా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. బట్ వాళ్ళకి రీసెర్చ్ ప్రాజెక్టులు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. మనకి నెలకి 1,50,000 అలాగ ఇస్తారనమాట దానికి కూడా. బట్ జాబ్ వస్తే జాబ్ శాలరీస్ ఎలా ఉంటాయి అంటే ఇటలీలోని 2,500 to 3,000 యూరోస్ మధ్యలో ఉంటాయి అన్నమాట. అంటే స్టార్టింగ్ మాస్టర్ స్టూడెంట్స్కి. ఎందుకు అనుకుంటారు 2,500-3,000 యూరోస్ అంటే సుమారు 3 లక్షలు. 3 లక్షలతోని మనం ఇటలీలో రాజాలాగా బతకొచ్చు. ఇటలీ చాలా గొప్ప చవక ఫుడ్ అన్నిన్న. నువ్వు ఒక 5 యూరోలు పెడితే గట్టిగా మంచిగా తినొచ్చు. ఒక మెక్డానల్డ్స్కి వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళాను, బయటైనా ఎక్కడైనా. అదే వేరే యూరోపియన్ కంట్రీస్లో ఎక్కువ శాలరీ వస్తుంది, ఎక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్. సో ఇటలీ పరంగా వచ్చేసరికి ఇటలీ సరిపోద్ది. అండ్ ఇంకోటి మనం 3 సంవత్సరాల్లో చదివేశాక ఒక 2 సంవత్సరాలు ట్యాక్సులు కడితే మనకు పిఆర్ ఇస్తారు. ఇటలీ పిఆర్ అనేది చాలా స్ట్రాంగెస్ట్ పిఆర్. ఈజీగా మనం 2 ఇయర్స్ ట్యాక్స్ కడితే ఇస్తారు. అండ్ ట్యాక్స్ వచ్చేసరికి 40%. మనం ట్యాక్స్ కడితే మనకి పిఆర్ ఇస్తారు. అండ్ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఫ్రీ అనమాట. ఇప్పుడు డిపెండెంట్స్ కూడా ఇస్తారు కంపెనీస్. సో డిపెండెంట్ మీ పిల్లలకి ఫ్యూచర్లో ఇక్కడ స్కూల్ అన్నీ ఫ్రీగా చదివించుకోవచ్చు. ఎడ్యుకేషన్, మెడికల్ అంతా ఫ్రీ ఎట్లీ. ఓకేనా? సో దాని గురించి మీరేమీ వరీ అవ్వద్దు. అండ్ మంచి గవర్నమెంట్ హాస్పిటల్, మన దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ రొడ్డలాగా ఉంటాయి. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే నెంబర్ 1 ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఓకేనా? సో మొత్తానికి ఇటలీది అయితే ఇది మొత్తం అంతన్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎంబీఏ అని అడుగుతుండ్రు. ఇటలీలో ఎంబీఏ ఉండదు. ఇప్పుడు మీరు ఒకవేళ ఎంబీఏ కాకుండా మేనేజ్మెంట్ మాస్టర్స్ కోర్సులు అయితే చేసుకోవచ్చు.
ఒకవేళ ఎంబీఏ ఇండియాలో చేసి ఇక్కడ ఏదైనా 1 ఇయర్ మాస్టర్స్ కోర్స్ చేద్దామన్నా కొన్ని కాలేజీలు అయితే ప్రొవైడ్ చేస్తుంది డబుల్ మాస్టర్స్. బట్ నేనేం చెప్తానంటే ఎంబీఏ హైడ్ చేసుకొని ఇక్కడ మేనేజ్మెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే అదర్ దాన్ మెకానికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ లాంగ్వేజ్ అనేది కావాలి వేరే జాబ్స్కి ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు మేనేజ్మెంట్ అంటే మీరు మాట్లాడి డీల్ చేయాలి కాబట్టి మీకు లాంగ్వేజ్ అనేది అడుగుతారు. ఓకేనా? సో మీరున్న ఈ 2-3 ఇయర్స్లో మీ మాస్టర్స్ అయ్యేలోపు ఇటాలియన్ లాంగ్వేజ్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇటాలియన్ లాంగ్వేజ్ చాలా ఈజీ. సో ఇటాలియన్ లాంగ్వేజ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో దాని గురించి మీరేం అస్సలు టెన్షన్ పడక్కర్లేదు. అండ్ అంతే, జాబ్ అనేది వస్తుంది ఈజీగా. మనం మ్యాక్సిమం ఇంటర్న్షిప్ చేస్తాం కదా, ఇంటర్న్షిప్ తాలూకు కంపెనీస్లోనే మనకి జాబ్స్ అనేవి వాళ్ళే ఇస్తారు. అండ్ రేసిజం అదేటి ఉండదు. మొత్తం ఫ్రీ కంట్రీ, అసలు చాలా ఫ్రీగా హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. పార్టీ కల్చర్ అన్నీ చాలా బాగుంటుంది. ఆ యూఎస్ కెనడా ఇవన్నీ వెళ్ళి చెల్లోని గుడ్డి చాకరీలు చేసే బదులు ఇక్కడికి ఎట్లీ రండి. స్కాలర్షిప్లన్నీ వస్తాయి కాబట్టి మీరు పార్ట్ టైం చేసినా చేయకపోయినా అది మీ ఓపిక, డబ్బులు అనేవి ఉంటాయి, మీ తాలూకు ఎక్స్పెన్సెస్ని చేసుకోవచ్చు. అదే మీరు అక్కడికి వెళ్ళి ఆ చెల్లోని కష్టపడి రాత్రి పగళ్ళు అక్కడ మళ్ళీ దొంగన కొడుకులు ఎక్కువ ఉంటారు, గన్నులతోని గట్రా కాల్చేస్తూ ఉంటారు. చూస్తున్నాం కదా న్యూస్, మన స్టూడెంట్స్ని చాలామందిని కాల్చేస్తున్నారు. సో ఆ విధంగా కాకుండా మీరు మామూలుగా ఇక్కడికి వస్తే మీకు పార్టీ కల్చరు, ఫుడ్ కల్చరు ఇవన్నీ చాలా బాగుంటుంది, ఎక్స్ప్లోరింగ్ కూడా చాలా బాగుంటుంది. సో నేనేం చెప్తానంటే పర్సనల్గా ఇక్కడికి వస్తే మీరు హ్యాపీగా చిల్ అవుతూ చదువుకుంటూ పార్ట్ టైంలు కూడా చేసుకోవచ్చు. పార్ట్ టైం చేస్తే మీరు ఒక రోజంతా చేశారనుకోండి, సరదాగా ఒక 60 నుండి 80 యూరోస్ మధ్యన వస్తుంది. 80 యూరోస్ అంటే రోజుకి ఒక 6,000 నుండి 8,000 లోపు వస్తుంది. ఇటలీలో 60 to 80 యూరోస్ అంటే చాలా ఎక్కువే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఒక్కొక్క కంట్రీ డిఫరెంట్గా ఉంటాయి కాస్ట్ ఆఫ్ లివింగ్ అని. ఆ కంట్రీస్ బట్టి పే ఉంటుంది. ఇప్పుడు యూకే వెళ్ళారనుకోండి గంటకి 1,200 వస్తుంది. అదే ఇటలీ ఉన్నారనుకోండి గంటకి 700-800 అలాగ వస్తుంది. ఓకేనా? ఎందుకంటే అది వేరు ఇది వేరు. అక్కడ నీకు వాటర్ బాటిల్ 500కి దొరికితే ఇక్కడ నీకు 100 రూపాయలకి దొరుకుతుంది అలాగా. ఓకేనా? సో మీకు ఇవన్నీ ఇదే అర్థమైంది అనుకుంటా. ఫైనల్ వర్డ్స్ ఏంటంటే ప్రాసెస్ అయితే వేగంగా స్టార్ట్ చేసుకోండి, మంచి కన్సల్టెంట్ని ఎత్తుక్కోండి. ఎవరైనా నా కన్సల్టెంట్ ద్వారా వెళ్దాం అనుకుంటే నాకు మెసేజ్ చేయండి, మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను. అందరం ఇటలీలో కలుద్దాం. సో మరి ఇంకేమీ చెప్పడానికైతే లేదు, మ్యాక్సిమం అన్ని పాయింట్స్ కవర్ చేశాను అనుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఫైనల్ వచ్చేసరికి, ఇప్పుడు మన మాస్టర్స్ అయిపోయింది, ఎలక్ట్రికల్ కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి, నెట్వర్క్స్ గట్టి వీళ్ళందరికన్నా అంటే మన కంప్యూటర్ సైన్స్ ఏదైనా ఇప్పుడు మీరు సరదాగా మాస్టర్స్ అయిపోయాక పిహెచ్డీ కూడా చేయొచ్చు. పిహెచ్డీ ఆఫర్స్ మనం మాస్టర్స్ అక్కడ చదివాం కాబట్టి ఈజీగా వస్తుంది. అండ్ యూనివర్సిటీస్ కూడా అన్ని వరల్డ్ క్లాస్ టాప్ యూనివర్సిటీస్. ఇటలీలో ఉన్న యూనివర్సిటీస్ అన్ని టాప్ 1000 లోపు ఉన్నవని. అండ్ నార్త్ యూనివర్సిటీస్ అయితే టాప్ 150-200లో ఉన్నవి. సో మీకు మంచి రెప్యుటేషన్, వరల్డ్ క్లాస్ డిగ్రీ వస్తుంది. ఓకేనా? వరల్డ్ క్లాస్ డిగ్రీ వస్తుంది. అండ్ పార్ట్ టైం జాబ్స్ అన్నీ బాగుంటాయి అప్ప. ఇటలీకి రండి. ఓకేనా? నెక్స్ట్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు చెప్తానంటే మీకోసమే. నెక్స్ట్ రానున్న రోజుల్లో నేను కొన్ని వీడియోస్ చేస్తాను, ఇటలీ కాకుండా ఇంకేమైనా కంట్రీస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుందా యూరోప్లోని అది ఇదని. సో అంటిల్ దెన్ బాయ్ బాయ్. అందరికీ మొత్తం క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు మెసేజ్ మీ. నాకు ఫస్ట్ నుండి అంటే ఎవరెవరు మెసేజ్ చేశారో వాళ్ళందరికీ నేను రిప్లైలు ఇచ్చాను, అందరికీ రెస్పాండ్ అయ్యాను. సో మీకు దగ్గరుండి నేను హెల్ప్ చేస్తాను. ఆ యూఎస్ అటు వెళ్ళి కష్టాలు పడకండి, ఇటలీ వచ్చి చిల్ అవుతూ చదువుకోండి. ఫైనల్గా అదే చెప్తాను. ఓకేనా? యూఎస్, యూకే, తర్వాత కెనడా ఇవన్నీ వెళ్ళి నానా ఇబ్బంది పాలు పడకండి, మంచిగా ఇటలీ రండి. ఫ్రీగా డబ్బులు వేస్తుంది, తర్వాత ఫుడ్ వేస్తుంది, బెడ్ వేస్తుంది, అన్నీ వేస్తుంది. ఓకేనా? అది మాత్రం ఇక్కడికి వచ్చాక వరల్డ్ క్లాస్ టాప్ డిగ్రీ వస్తుంది నీకు, మాస్టర్ డిగ్రీ. ఓకేనా? ఇండియాలో కూడా అంత నీకు ఎవడు రూపాయి కూడా ఫ్రీగా ఇవ్వడు. సో ఇటలీ రండి అందరున్న. ఓకేనా? నెక్స్ట్ మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నాతో ప్రయాణం సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. జై శ్రీరామ్.